ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మన దేవుడు హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు. ఆయన యథార్థ హృదయ గలవాడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు మనకున్నటువంటి స్టేటస్ ను బట్టి, మనకున్న ఆస్తులను బట్టి, సంపదలను బట్టి, పేరును బట్టి, ప్రఖ్యాతులను బట్టి వారు మనకు ఒక గౌరవం ఇస్తారు. కానీ దేవుడంట మన హృదయాన్ని లక్ష్యము చేసే దేవుడు. మన హృదయాన్ని చూస్తాడు ఆయన. మనం వేసుకున్న బట్టల్ని కాదు, మనకున్నటువంటి స్టేటస్ ని కాదు, మనకున్న ఆస్తుల్ని కాదు, అంతస్తుల్ని కాదు. కేవలం దేవుడు మన యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10వ వచనంలో, గుర్రముల బలము యందు ఆయన సంతోషింపడు, నరులి కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. మరి దేన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన, కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అవునండి, మన పరమ తండ్రి మనకి ఏది లేకపోయినా, ఏ అంతస్తులు లేకపోయినా, అందం లేకపోయినా, ఏది లేకపోయినా మనల్ని ప్రేమిస్తాడు, మన యందు లక్ష్యం ఉంచుతాడు. మరి మనల్ని ఆయన యొక్క దృష్టిలో ఉంచుకుంటాడు. మరి ఆయన యొక్క దృష్టి మన పైన ఉంటే మనము ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మన హృదయము ఆయన దృష్టిలో ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమంట విరిగి నలిగిన హృదయముతో ఉండాలి. ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. వేటిని బట్టి, మనకు ఆస్తులు లేకపోయినా ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు, మనకు అందం లేకపోయినా ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు, మనకు ఏవి లేకపోయినా, ఈ లోకపరంగా ఎవ్వరు మనల్ని గౌరవించకపోయినా ఆయన యొక్క దృష్టి మనపై ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే, ఆయన యందు మన యొక్క ప్రవర్తన, మన యొక్క హృదయ ఆలోచనలు ఏవి కూడా దేవునికి చెడ్డవిగా ఉండకూడదు. మన హృదయములో పాపమును మనము లక్ష్యము పెడితే దేవుడు మన యొక్క మనవిని వినకపోడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కదా. మరి మన యందు దేవుడు సంతోషించాలంటే మనము యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. యథార్థమైన హృదయము ఎలా ఉంటుందంటే, ఎటువంటి పాపపు ఆలోచనలు మనలోనికి రాకూడదు, పాప జీవితాన్ని మనము లక్ష్యము చేయకూడదు. అలాంటప్పుడే దేవుని యొక్క కృప, ఆయన యొక్క దృష్టి మనపై ఉంటుంది. మనం ఇష్టమైన వాళ్ళ కొరకు మనం చాలా బాగా రెడీ అవుతాం కదా. మరి దేవుడు మన యందు సంతోషించాలంటే నీకు 1000 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, తరిగిపోని సంపదలు ఉండాల్సిన అవసరం లేదు, మరి ఇంకా బంగారు నగలు ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన యందు యథార్థమైన హృదయం కలిగి నువ్వు ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీకున్న ప్రతి ఒక్క కోరికను ఆయన తీరుస్తాడు. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి, దేవుణ్ణి బట్టి మనము ఆనందించే వారముగా ఉండాలి. మరి నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే నీవు పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి. అంతేగాని నీలో కుళ్ళులు, కుట్రలు, మరి వేషధారణ జీవితం మనము జీవించకూడదు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అటువంటి హృదయం లేకపోతే మరి మన హృదయం అంట మోసకరమైనదంట. అటువంటి మోసకరమైన హృదయాన్ని కూడా దేవుడు మారుస్తానంటున్నాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఆ హృదయమును నీవు కలిగి ఉండాలి. దేవుడికి నువ్వు ఇచ్చే బలి ఏంటంటే, నీ యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించడమే. నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు దేవుడు. ఆ యొక్క హృదయాన్ని మరి దేవుడికి ఇచ్చి, దేవుడు ఇచ్చినటువంటి మంచి మనస్సుతో నువ్వు జీవించినట్లయితే, వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను బాహుగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ లోక బంధువులు గాని, స్నేహితులు గాని, ఇంకా ఎవరైనా గాని పొజిషన్ లో మనం ఉంటేనే మనకు వాల్యూ ఇస్తారు. కానీ దేవుడు
నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా, నీ దగ్గర అందం లేకపోయినా, నీ దగ్గర ఉద్యోగం లేకపోయినా, నీ దగ్గర ఎటువంటి సంపద లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ యందు దృష్టి నిలుపుతున్నాడు. నీ మాట వినాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి నీ హృదయాన్ని అర్పించి, దేవుడికి నీ యొక్క ఆ హృదయమే బలిగా అర్పించి ఆయన ఇచ్చు దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మనుష్యులు మాకున్న అంతస్తులను, మాకున్న ఆస్తులను బట్టి, మాకున్న ఉద్యోగాన్ని బట్టి గౌరవిస్తారు, కానీ నువ్వు ఏవి చూడవు నాయనా. అయ్యా, మమ్మల్ని మా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు తండ్రి. మా హృదయము నీ దృష్టిలో పవిత్రముగా ఉన్నదా, కఠినముగా ఉన్నదా అనే మీరు లక్ష్య పెడతారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి, అందుకు స్తోత్రములు. అవును నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో తండ్రి మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నారో ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభా. నువ్వు తండ్రి విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు ప్రభా. బిడ్డలకున్న ప్రతి సమస్య నుండి విడుదల దయచండి, ప్రతి శోధన నుంచి తప్పించండి. ప్రతి ఒక్క తండ్రి అయా మరి తండ్రి దీవెనను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఎటువంటి వ్యాధి బాధలను వారు అనుభవిస్తున్నా, ప్రతి ఒక్క రోగమును, ప్రతి ఒక్క వ్యాధిని యేసు నామములో లయపరచండి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. అయ్యా, నీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అదే విధంగా నా ప్రభ, అప్పుల ఊబిలో నుండి బిడ్డలను పైకి లేవనెత్తండి. అయ్యా, అప్పు ఎలా తీర్చుకోవాలో తగినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి. అదే విధంగా నా ప్రభ, అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు సహాయం చేయండి. చిన్న బిడ్డలందరినీ దీవించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఎటువంటి చెడ్డ తలంపులు బిడ్డలు చేయకుండా, ఎటువంటి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అదే విధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అయ్యా, వారి యొక్క గర్భాన్ని తెరవండి ప్రభువ. అయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచుమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగా.